ఈ నెల 21 నుండి 23 వరకు చెన్నైలో జరిగిన 17వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అవార్డ్స్ మహోత్సవంలో 106 జిల్లాకు గవర్నర్ అలైవలం శ్రీనివాసరావు చేసిన సర్వీసులకు గుర్తింపుగా 2024-25కు గాను పలు అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అలైసి బాలచంద్రన్ చేతుల మీదుగా అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డ్, లీడర్షిప్ మెడల్, 100% ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవార్డ్, అలాగే మల్టిపుల్ స్థాయిలో సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అలై రాజేంద్రన్ చేతుల మీదుగా పర్ ఎక్సలెంట్ అవార్డ్, లీడర్షిప్ అవార్డ్ గవర్నర్ వరం శ్రీనివాసరావు అందుకున్నారు. 2024-2025కు గాను డిస్ట్రిక్ట్ జిల్లా గవర్నర్గా అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా తను చేసిన సర్వీసులకు గుర్తుగా జిల్లాలో లీడర్స్ క్లబ్ సభ్యులు అనేక మంది సహాయ సహకారంతో ఈ విజయాన్ని సాధించినందుకు తనతో పాటుగా అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు సహకారంతో మరియు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాటూరి శిరీషులకు కూడా ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు, లీడర్షిప్ 100% ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయిలో సర్వీస్ చేసిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ 30 మంది సభ్యులకు ప్రెసిడెంట్ లీడర్షిప్ మెడల్స్, ఇంటర్నేషనల్ స్థాయిలో 58 LMFలు, 5 SLF, 3 PSLFలు కలిపి మొత్తం 66 జీవిత సభ్యత్వాలు చేయించి ఇంటర్నేషనల్ స్థాయిలో 3వ ర్యాంకుతో జిల్లా 106 గవర్నర్ శ్రీనివాస్ మెడల్ సాధించారని, ఇది జిల్లాకే గర్వకారణమని డాక్టర్ చప్పిడి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 2024-25 సంవత్సరంలో జిల్లాలో ఉన్న ప్రతి లీడర్ సభ్యులు ఎంతగానో సహాయ సహకారాలు అందించి ఇంటర్నేషనల్ స్థాయిలో అత్యధిక అవార్డులు తీసుకోవడం గర్వకారణమని, ఇది ప్రతి సభ్యునికి అంకితమని అన్నారు. ముందు అలయన్స్ సేవలను మరింత విస్తరింపచేసి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ లీడర్స్, జిల్లా 106 డిస్టిక్ ఉప గవర్నర్ అలై పెంకే గోవిందరాజు, KVV సత్యనారాయణ, VDG1 MNV మాధవరావు, VDG2 మాజీ గవర్నర్ అలై కె వరలక్ష్మి, RC అలై మన్యం దుర్గా సుభద్ర, అలై జె కృష్ణప్రసాద్, అలై కాకరపల్లి శ్రీనివాస్, అలై కె సతీష్, అలై డాక్టర్ గాడి సన్యాస్ పాత్రుడు, అలై గాలి రవికృష్ణ, ZC అలై లక్ష్మీ నాగేంద్ర, అలై రజనీ గౌరీ, అలై శ్రీదేవి, అలై పెంకే శివకుమార్, అలై ఎం గణేష్ తదితరులు పాల్గొన్నారు. Thank you. ನಮ್ಮ ಗೌರ್ನರ್ ಬರಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಕಷ್ಟ. 272 ಅಲೆ ಕರುಣ ವೀರಗಪ್ಪಯ್ಯ. జిల్లాలో బియ్యం, కందిపప్పు, ఇతర పప్పు ధాన్యాలు, కూరగాయలు, అన్ని నిత్యావసరాలు అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను, వ్యాపారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ రాహుల్ మీనా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ధరలు గతంలో నెల రోజుల క్రితంకి ఇప్పటికీ మరియు గత వారానికి ఇప్పటికే ఉన్న వ్యత్యాసాలను పరిశీలించారు. నిత్యావసరాలు అన్ని అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు, వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పాల ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు మరియు ఇతర ఆహార పదార్థాలు ప్యాకింగ్ తప్పనిసరిగా తయారీ తేదీని, వినియోగ తేదీని విధిగా ముద్రించాలని,
ఏదేని ముద్రించకుండా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా సూచించారు. వ్యాపారులందరూ వ్యాపార ప్రదేశాలలో ఆయా వస్తువుల ధరల వివరాలు పట్టిక రూపంలో విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఎం దేవుల నాయక్, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ ఎస్ సలీం, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ పి రాఘవేంద్ర కుమార్, కమర్షియల్ ట్యాక్స్ నుండి జి పద్మావతి, రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్లు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు, హోల్సేల్ వ్యాపారులు, రీటైల్ వ్యాపారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రైస్ డివిజన్ ఇప్పుడు ఆయన వచ్చేసి వీటితో పాటు మీతో కూడా పెట్టలేదు. వీళ్ళంతా మేకి దానికి కూడా అట్లీస్ట్ 10 రూపీస్ 5 రూపీస్ ఇంకా ఎక్సెస్లోనే మార్జిన్ మీద వాళ్ళు అమ్ముతున్నారు. అక్కడ డిమాండ్ చాలా కాలంగా ఉంది. బట్ ఈ రోజు కూడా అది చేసేట్లేదు సార్. టూ త్రీ ఎక్స్ట్రా రైతు బజార్స్ కి రిక్వెస్ట్ ఉన్నాయి. అది కంపైల్ చేసి ఒకసారి పెట్టండి. హౌ మెనీ ఎక్స్ట్రా క్యాన్ యూ ఓపెన్ మనం 3 years నుంచి సేమ్ ఇలాగే సెపరేట్ కేసెస్ ఉన్నాయి కదా. ఒక ప్లేస్ లో అయితే రైతు బజార్ కన్స్ట్రక్షన్ ఉంది కానీ యాక్టివ్గా ఉన్నాయి. అది కూడా ఎక్కడ ఉంది? వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రంజాన్ మాసోపవాసాల్లో త్యాగం, ప్రేమ, సోదర భావం ప్రస్ఫుటం. కాకినాడలో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు అన్నీ అదుపులో ఉండేలా చర్యలు. జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. కాకినాడ రూరల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణ భీ పఢాయి భీ కార్యక్రమం. చిన్నపిల్లల కిషోరి బాలికల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్న సిడిపిఓ వై లక్ష్మి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.